నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ని ఆ పార్టీని సస్పెండ్ చేసిన తర్వాత ఆయన ఒక వీడియో అయితే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే తర్వాత ఆ వీడియోలో ఆయన ఏం మాట్లాడాడో తెలుసుకోబోయే ముందు స్టూడియోలో ఉన్నారు అనలిస్ట్ అశోక్ కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగే కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. అశోక్ గారు నమస్కారం. నమస్తే. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ని సస్పెండ్ చేశారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. ఆయన సస్పెండ్ అయిన తర్వాత ఆయన ఈ రోజు ఒక వీడియో తీసల్లా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పుడు ఆ వీడియోలో ఆయన ఏం మాట్లాడాడు, ఏంటి ఆయన ఆవేదన ఏంది, ఆయన బాధ ఏంది, ఏం చెప్తున్నాడు అంటే దీని మీద మీ స్పందన ఏంటి? అసలు ఎందుకు సస్పెండ్ చేశారు? శ్రీకాకుళం జిల్లాలో ఫుల్ అగ్రెసివ్, నాట్ ఓన్లీ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్, మొత్తం ఉత్తరాంధ్రలో ఫుల్ అగ్రెసివ్గా వెళ్ళే వ్యక్తిత్వం అవుతుంది దువ్వాడ శ్రీనివాస్ది. తర్వాత ఈ కాలక్రమేణా ఏదంటే వాళ్ళ భార్య అయినటువంటి దువ్వాడ వాణి విషయంలో ఏదో పొరపచ్చాలు రావడము, అదే సమయంలో దివ్యల మాధురి ఆయనకు దగ్గర అవడము, రకరకాల కారణాలు జరిగినాయి. వీటన్నిటి జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క కనీసం చిన్నపాటి బ్లడ్ సెల్స్ ఉంటాయి కదా, చిన్నపాటి చలనం కూడా లేదు. ఈ మాదిరి బయటికి ఈ విధంగా పోర్ట్రేట్ అవుతుంది, లేకుండా అంటే అంతకుముందు బోరగడ్డ అనిల్ ఆ మాదిరి తిట్టినాడే, లేకుండా అంటే పిచ్చి కుక్క అన్నట్టు స్టేజ్ ఎక్కి జోగి రమేష్ తిట్టినా కూడా అక్కడే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి, ముసి నవ్వుకున్నాడు. అసెంబ్లీలో భువనేశ్వరమ్మని అవమానం చేసినప్పుడు కూడా సీఎం హోదాలో నవ్వుకున్నటువంటి వ్యక్తిత్వం. సో మీరు అనుకున్నట్లు ఏదో 10 మందిలో ఉన్నప్పుడు దివ్యల మాధురి కావచ్చు, దువ్వాడ శ్రీనివాస్ కావచ్చు, వీళ్ళు ఏదో హైలైట్ అవుతున్నారని, దీంట్లో ఏమాత్రం అంటే దీనివల్ల జగన్మోహన్ రెడ్డి ఇబ్బందిగా ఫీల్ అయిపోయి దానికి పార్టీకి డ్యామేజ్ వస్తుంది అనేది 100కి 100% రాంగు ఒక విషయం అయిపోయింది కదా. ఇక్కడ రెండోది, అవకాశం దొరికింది, పొమ్మని లేక పొగబెట్టే చందాన్ని చేశారు. ఇది ఏ రూపంలో అంటే టెక్కలి నియోజకవర్గానికి సంబంధించి పేరాడ తిలక్ ఒకప్పుడు శ్రీకాకుళం కాన్స్టిట్యున్సీకి ఎంపీగా పోటీ చేశాడు. అతన్ని టెక్కలి నియోజకవర్గాన్ని తీసుకొచ్చి ఇన్ఛార్జ్గా పెట్టినారు. ఆ నియోజకవర్గంలో ఎవరు పోటీ చేశారు? ఈ దువ్వాడ శ్రీనివాస్ పోటీ చేశాడు. ఈయనకు సంబంధించిన నియోజకవర్గం మీరు ఎక్కడైనా ఏ కాన్స్టిట్యున్సీ అయినా తీసుకోండి, ఖచ్చితంగా ఈగో క్లాషెస్ ఉంటాయి. ఇద్దరు నాయకుల మధ్య ఒక్కరికి రావాల్సినటువంటి ఇన్ఛార్జ్ బాధ్యత వేరే వాళ్ళకి వస్తే, సో వాళ్ళిద్దరి మధ్య ఈగో క్లాషెస్ వచ్చాయి. ఈయన ఏదైనా సరే ఒక పార్టీ లైన్ ప్రకారము రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేయడమనో, లేకుండా ఉంటే వైసీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగానో, లేకుండా ఉంటే ఫీజు రింబర్స్మెంట్ అనో, లేకుండా ఉంటే కరెంటు కోతలను ఏదైనా ఒక పార్టీ లైన్ ఇస్తే ఆ లైన్ ప్రకారం పేరాడ తిలక్తో కలిసి ఈయన ఎక్కడ ఏ స్టేజ్ పైన కూడా కనిపించలే. ఇదేంది, కేవలం ఇది ఒక బూచి మాత్రమే. జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి ఈ 2 ఈగో క్లాసెస్ ఇద్దరు నాయకుల మధ్య గొడవలు అంటే ప్రతి నియోజకవర్గంలో ఉన్నాయి, 175 నియోజకవర్గాల్లో కూడా ఉన్నాయి, సాక్షాత్ పులివెందుల నియోజకవర్గంలో కూడా ఉన్నాయి, సర్పంచ్ స్థాయిలో ఉండే నాయకుల మధ్య. వీటన్నింటిని పట్టించుకునే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు లేరు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే అసలు మెయిన్ కారణం ప్రూఫ్లతో సహా మీకు కొన్ని చూపిస్తా, దయచేసి వినండి. ఒక సోషల్ మీడియాలో ఒక యూట్యూబ్ ఛానల్ వారు అడిగిన క్వశ్చన్కి దివ్యల మాధురి అదేవిధంగా దువ్వాడ శ్రీనివాస్ ఒక రకాన స్పందించారు. ఆ స్పందన చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా పార్టీ నుంచి సస్పెండ్ చేయకుండా ఎందుకుంటారో మీరు 100% ఏకీభవిస్తారు. చూడండి వాళ్ళు ఏం మాట్లాడారు. అంటూ ఉన్నారు, మీ ఉద్దేశంలో డిప్యూటీ సీఎం అవ్వాలి అనంటే లోకేష్ గారు పనికొస్తారా? లోకేష్ కి ముఖ్యమంత్రి ఇవ్వాలన్నదే నా కోరిక, అతనికి చేయాలి కూడా. వాళ్ళు ఇంతటితో ఆగల, దివ్యల మాధురి కూడా రియాక్ట్ అయింది. రామారావు గారు పెట్టినటువంటి పార్టీ అది, వారి మనవడుగా మరి చంద్రబాబు నాయుడు కుమారుడిగా ఇన్నేళ్లు రాజకీయం చేసినటువంటి చంద్రబాబు నాయుడికి వాళ్ళ కుమారుడికి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంటుంది, అది పొందగలిగినటువంటి అర్హత కూడా ఆయనకు ఉంది. అసలు లోకేష్ కి ముఖ్యమంత్రి ఇవ్వాలని ఇస్తేనే కరెక్ట్ అని నాకు అభిప్రాయం. సో క్లారిటీగా నారా లోకేష్ గారికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని చెప్పినారు. ఇప్పుడు ఈ సందర్భంగా నేను ఒకటి గుర్తు చేస్తున్నానండి. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు తెలంగాణలో ఆయన అంతకుముందు ఎంపీగా పనిచేసేవారు కదా. సో లోక్సభలో ఎంపీగా పనిచేసేవాళ్ళు ఢిల్లీ సర్కిల్స్లో పార్టీలకు అతీతంగా అటు బీజేపీ వాళ్ళు, ఇటు టీడీపీకి సంబంధించిన గల్లా జయదేవ్ కావచ్చు, రామ్మోహన్ నాయుడు కావచ్చు, అదేవిధంగా నాని కావచ్చు, వీళ్ళు కాకుండా కాంగ్రెస్కి సంబంధించిన ఎంపీలు, దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎంపీలు ఈయనకు సన్నిహితంగా ఎవరైతే మెలినారో అందరినీ పిలిచాడు పార్టీకి. ఆ అందరిలో వైసీపీ యొక్క ఎంపీలు కూడా ఉన్నారు. ఎవరైతే ఆ ఎంపీలు వచ్చారో 18 మంది ఎంపీలు వచ్చారు. మీరు కావాలంటే లిస్ట్ తీసుకోండి. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి హయాంలో అంటే 2019లో ఎవరికైతే ఎంపీ టికెట్లు ఇచ్చారో వాళ్ళలో 18 ఎంపీలకి కోత పెట్టేశాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఆయన సహజ నైజం అది.
రేవంత్ రెడ్డి పార్టీకి వాళ్ళు వెళ్ళారని చెప్పి ఇంకా వాళ్ళని ఎవరిని వాళ్ళు పోటీ చేసేదానికి అవకాశం కూడా ఇవ్వాలి. సో ఆయన మనస్తత్వం ఆ విధంగా ఉంటుంది. నారా లోకేష్ పేరు ఎత్తి ఒక పాజిటివ్ ఒక మాట ఎప్పుడైతే మాట్లాడినాడో దువ్వాడ శ్రీనివాసు, అప్పటి నుంచి ఆ నియోజకవర్గంలో పొమ్మని లేక పొగబెడతా వచ్చేసారు. ఇది అక్కడ అసలు విషయం జరిగింది. తనకి ఆయన రియాక్షన్ ఏమైంది మరి? ఇచ్చిన ఒక వీడియో విడుదల చేశారు, దాంట్లో ఆయన ఏం మాట్లాడాడు? ఆయన చాలా ప్రశాంతంగా చాలా కూల్గా ఏం చెప్పాడంటే, ఉన్నది చెప్పాడు. గతంలో వైఎస్ఆర్ హయాం నుంచి నాకు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ నాకు పూర్తి స్థాయి అవకాశం ఇచ్చింది. నేను ఇంతటి వాడిని అవ్వడానికి కూడా జగన్మోహన్ రెడ్డి కారణం అని న్యూట్రల్గా మొదలుపెట్టాడు. కానీ బై ద ఎండ్ ఆఫ్ దట్ వీడియో ఆయన ఏం చెప్పాడంటే, నేను ప్రజల్లోకి వెళ్తానే ఉంటాను, అయితే వైసీపీ పార్టీ కాకపోవచ్చు కాక నేను నా వర్గాన్ని నేను జమ చేసుకుంటాను అని ఆయన చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఆయన వర్గాన్ని ఆయన జమ చేసుకుంటే ఏమవుతుంది, టీడీపీ వర్గంలో కనీసం ఒక 0.3% కూడా 0.3% కూడా చెక్కు చెదరరు టీడీపీ క్యాడర్ సపరేట్. ఆ టీడీపీ క్యాడర్ అచ్చెన్నాయుడికి సంబంధించి టెక్కల్ నియోజకవర్గంలో. ఇక్కడ ఈ దెబ్బ ఎవరికి పడుతుంది, టెక్కల్ నియోజకవర్గంలో దువ్వాడ శ్రీనివాస వర్గం వర్సెస్ ఈ యొక్క పేరాడ తిలక్ వీళ్ళిద్దరికి మధ్య రాజకీయంగా ఇబ్బంది పడిపోతుంది. ఆయన ఇంకా ఏం చెప్పాడంటే, నన్ను ఎవరైతే ఈ మాదిరి ఇబ్బంది పెట్టారో వాళ్ళకి అంటే అధిష్టానానికి అన్నిటి అధిష్టానం అనే పేరు చెప్పుకుంటా వాళ్ళు ఏదైతే అవినీతి చేస్తుంటారో ఆ లొసుగులన్నీ నా కాడ ఉన్నాయి, నాకు అవకాశం వచ్చినప్పుడు నేను ఏం చేయాలో అది చేయగలుగుతాను, నేను ఆశామాషి నాయకుడిని కాదని చెప్పి చిన్న స్వీట్ వార్నింగ్ ఇచ్చి కంప్లీట్ చేసేసాడు ఆయన. ఆయన మాట్లాడిన వీడియోలో నేను ఆ పార్టీకి ఏ అన్యాయం చేయలేదు, ఏ తప్పు చేయలేదు, కానీ సస్పెండ్ చేయటం నాకు కొంచెం అంటే ఆయనకి బాధ అర్థమైంది. దాంట్లో అందులో భాగంగానే ఆయన చెప్పడం ఏమని, నేను ఏదైతే నారా లోకేష్ గారి గురించి నేను వినిపించానో అది లోతుగా చెప్తున్నాను. అంటే తొలి వీడియో కదా, ఇప్పుడే ఉండదు, 3-4 రోజులు పోయినాక ఉండే విషయాలన్నీ బయటపడతాయి. పేరాడ తిలక్ పైన ఆయనకి ఏదో కోపమో ఒకటి అని కాదు. పేరాడ తిలక్ అనే అతను కేవలం ఒక ఫుట్బాల్ లాగా, ఒక పక్క దువ్వాడ శ్రీనివాస్ ఈ ఫుట్బాల్ అంతే, అటు సైడు జగన్మోహన్ రెడ్డి ఆ ఫుట్బాల్ అంతాడు. కేవలం అతను ఒక బూచి అనమాట. ఇక్కడ జరిగిందల్లా నారా లోకేష్ గారు సీఎం స్టేచర్ క్యాండిడేటు అని దువ్వాడ శ్రీనివాస్ పొగడ్డం మాత్రమే. ఇంకొక విషయం ఇంకొకసారి చూపిస్తాను చూడండి. ఏదైతే ఇందాక దువ్వాడ శ్రీనివాస్ కదా పొగిడింది, దువ్వాడ శ్రీనివాస్ పక్కనే కూర్చొని మాధురి కూడా ఏం పొగిడిందో ఒకసారి చెప్తాను. అపోజిషన్ పార్టీలో బాలయ్య కన్నా స్వీటెస్ట్ పర్సన్ ఎవరంటే ఏమంటారు? అపోజిషన్ లో లోకేష్ గారు కూడా. సో అక్కడ అంటే చాలా అవకాశాలు దొరికిన ప్రతి చోట వాళ్ళు నారా లోకేష్ గారి పేరు చెప్పడం జరిగింది. స్వీటెస్ట్, హీఈస్ వెరీ షార్ప్, హీఈస్ వెరీ ఇంటెలిజెంట్, హీఈస్ వెరీ ఇంటెలెక్చువల్. యంగ్ జనరేషన్ గా తను ఇంకొంచెం బాగా డెవలప్మెంట్ చేస్తాడేమో నా ఒపీనియన్ అపోజిషన్ పార్టీలో. సో మనకి దీన్ని బట్టి క్లారిటీగా అర్థమవుతుంది. ఎప్పటి నుంచో నారా లోకేష్ గారిని వీళ్ళు పొగట్టడం చూసి జగన్మోహన్ రెడ్డి గారికి కడుపుమంట. నేను చెప్పినట్టు ఏదో ప్రతి నియోజకవర్గంలో గొడవలు ఉంటాయి, వీటన్నిటికీ బూచిగా చూపించి జగన్మోహన్ రెడ్డి వాళ్ళని బయటికి తరివేసేంత సీను లేదు. ఆల్రెడీ రాజ్యసభ అందరూ బయటికి వెళ్ళిపోతున్నారు ఆల్రెడీ ఉండలేక. అటువంటిది పొమ్మని లేక పొగబెట్టి దువ్వాడ శ్రీనివాసుని పంపించేంత పని ఏం లేదు. వాళ్ళకు నాయకుల కొరత ఖచ్చితంగా ఉంది. దువ్వాడ శ్రీనివాసు లాంటి వాయిస్ ఉండే పర్సన్ జగన్మోహన్ రెడ్డి పర్టికులర్గా కావాలా. ఎందుకంటే బూతులు తిట్టేవాళ్ళు, స్ట్రాంగ్గా మాట్లాడేవాళ్ళు, అటువంటి వాళ్ళు కావాలా. అటువంటి ఆయన దువ్వాడ శ్రీనివాసుని బయటికి పంపించడానికి ఏకైక కారణం నారా లోకేష్ గారి ప్రతిభా పాఠవాలు చూసి దువ్వాడ శ్రీనివాసు పొగడ్డము ఈయన జీర్ణించుకోలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇది కన్క్లూషన్ అండి. అవును, థ్యాంక్ యూ, ధన్యవాదాలు.